ఏలూరు నగరంలోని ఎస్కే శ్రీ లక్ష్మీ విద్యానికేతన్ ది ఒలింపియాడ్ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ స్కూల్ 54వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులకు శ్రీ లక్ష్మీ విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. 54వ వార్షికోత్సవం సందర్భంగా అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అవార్డు, కల్చరల్ యాక్టివిటీస్ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ విద్యానికేతన్ ది ఒలింపియాడ్ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ స్కూల్ డైరెక్టర్ మార్గాని నాగశ్రీకాంత్ పర్యవేక్షణలో చదువుతున్న విద్యార్థులు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని, ఇటువంటి వ్యక్తి దగ్గర చదవటం మంచిదని, ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన చదువుతో పాటు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్న శ్రీ లక్ష్మీ విద్యానికేతన్ పాఠశాలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని సూచించారు. ఈ సందర్భంగా సమాజ సేవ రంగంలో విశేష సేవలు అందించిన దోమతోటి అబ్రహాంకు జీవిత సాఫల్య పురస్కారం, సమాజ సేవలో విశేష కృషి చేసిన షేక్ సయ్యద్ బాచీకి బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డులు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, శ్రీ సాయి కృష్ణ మోటార్స్, ఎన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ డైరెక్టర్ నారా శేషులు, శ్రీ లక్ష్మీ విద్యానికేతన్ పాఠశాల డైరెక్టర్ మార్గాని నాగ శ్రీకాంత్తో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చోడే వెంకటరత్నం, మార్గాని ఫణిమాధవి, మార్గాని ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. Hoy quiero ఇలా వేదిక మీదకి యాక్చువల్ గా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకోవడానికి ఈ రోజున వారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మరి ఎన్నో తరాలను వారి చేతుల మీదుగా విద్యార్థులను సొసైటీకి పంపించడం జరిగింది. ఎంతో మంది వేల మంది మానవ వనరులను తయారు చేయడం జరిగింది. మరి ఆ మానవ వనరులోంచి వచ్చినటువంటి ఒక వనరునే నేను కూడా. మరి ఇవాళ ఇంకా నేను చాలా మందిని తయారు చేసే వృత్తిలో ఉండటం, వారిని ఈ విధంగా నేను గౌరవించుకోగలగటం, అలాగే ఈ రోజున వారి చేతుల మీదుగా కాన్వకేషన్ జరగడం ఈ చిన్నారుల యొక్క అదృష్టం ఒక విధంగా. ఎందుకంటే ఎన్నో తరాలను పంపించిన ఆ చేతులు ఎంతో పుణ్యమైనటువంటివి. వారి ఆశీస్సులు ఈ బిడ్డలందరికీ కూడా ఉండాలనేటువంటి సంకల్పంతో వారి చేత ఈ కాన్వకేషన్ కార్యక్రమాన్ని ముందు పేరెంట్స్ లక్ష్మీ విశిష్టం ఒకసారి మళ్ళీ చేస్తాను మాస్టర్ చూడండి. Right. Very good. Nice, man. Okay. parents ముందుకు రావాలి. Very good. Amma, pati sini betana, very good, very good. Look here, Nana, look here.
సార్ రోప్ ఇటేయండి, ఈ రోప్ ఇటేయండి. నాన్న ఇటు చూడు. Look good. Come on, come on, come on. Look here. Look here, Nana. Ready? Amma. Ready. Madam, please. Madam, please. రిషి కుమార్ పేరెంట్స్ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. రిషి కుమార్, Sir. తోలశ్రీ, ధీరజ్ మూర్తి పేరు కోరుచున్నాం. Sir. Okay, very good. అనహా పేరెంట్స్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అనహా, వెనకరా నాన్న. Ready? సత్యేశ్వర్ పేరెంట్స్ మేడం ఆ రోప్ పక్కకేయండి. సైడ్ చేయండి. ఓకే, గుడ్ బాయ్. ధాన్యశ్రీ, తారక్, కొంచెం వెనక్కెళ్ళండి. మీరు వదిలేండి, చదివేది మాస్టర్ అబ్రాహిం మాస్టర్. తన్విశ్రీ పేరెంట్స్ సహస్రపట్నం. పేరెంట్స్ వేదిక పైకి ఆహ్వానిస్తున్నారు. షేక్ బుష్రా, తీసాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.
आजा आजा जिंद शामी आने के टले आजा जरी राहे नीले आजमाने के टले आजा आजा जिंद शामी आने के टले आजा जरी राहे नीले आजमाने के टले చాలా అద్భుతంగా చేశారు. ఈ దేశభక్తి గీతం మన తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాము. వ్యక్తిగా సమాజంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించిన మార్గదర్శకుడైన శ్రీ డి అబ్రహాం గారిని ఆదరణీయ ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు మరియు మన ప్రియమైన విద్యార్థులారా, మా విద్యాలయ శ్రేయోభిలాషులారా, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా శ్రీలక్ష్మి విద్యానికేతన్ 54వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా మా విద్యాలయ వార్షికత నివేదికను మీ ముందుకు తీసుకురావడం నాకు ఎంతో ఆనందంగా మరియు గర్వంగా ఉంది. విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాదు. విద్య అంటే వ్యక్తిత్వ వికాసం, విద్య అంటే విలువలు, విద్య అంటే క్రమశిక్షణ, విద్య అంటే బాధ్యత, విద్య అంటే మనిషిని సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దే ప్రక్రియ. మా విద్యాలయంలో విద్యార్థుల మానసిక, శారీరక, నైతిక, సాంస్కృతిక, భావోద్వేగ మరియు సామాజిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు మనం జీవిస్తున్న ప్రపంచం పోటీ ప్రపంచం. ప్రతి రంగంలో పోటీ పెరుగుతోంది. ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలంటే విద్యార్థికి బలమైన విద్యా పునాది చాలా అవసరం. సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు ప్రాథమిక విద్య చాలా సులభం, ఏ పాఠశాలలో చదివినా ఒకటే అని భావిస్తారు. కానీ అది పూర్తిగా తప్పు. పిల్లవాడు ప్రాథమిక తరగతుల్లో మంచి పునాది పొందకపోతే పైన తరగతుల్లో ఉన్నత విద్యలో పోటీ పరీక్షల్లో బలమైన పునాది ఉన్న విద్యార్థులతో సమానంగా పోటీ పడలేడు. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం మంచి పునాది వేసే పాఠశాలను ఎంపిక చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ నేను తల్లిదండ్రులకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి పిల్లవాడు ఒకేలా ఉండడు. ప్రతి పిల్లవాడి ఆసక్తి, ప్రతిభ, సామర్థ్యం వేరువేరుగా ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లలను చదువు కోసం ప్రోత్సహించాలి కానీ ఒత్తిడి చేయకూడదు. పిల్లవాడు ఇష్టపడి చదివితే విజయాలు సాధిస్తాడు. ఒత్తిడితో చదివితే భయం పెరుగుతుంది, ఆసక్తి తగ్గుతుంది. అందువల్ల పిల్లలపై ఒత్తిడి చేయకుండా వారిలో ఆసక్తి పెంచి, ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం తల్లిదండ్రుల బాధ్యత. గత 30 సంవత్సరాలుగా కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థలను నిర్వహిస్తూ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో నేను భాగస్వామిగా ఉండటం నా జీవితంలో అత్యంత సంతోషకరమైన విషయం. ఈ అనుభవంతో నేను ఒక విషయం బలంగా నమ్మాను. ప్రతి పిల్లవాడిలో ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి సరైన దారిలో నడిపించిన విద్యా సంస్థ బాధ్యత. మా విద్యాలయ ప్రధాన లక్ష్యం బలమైన విద్యా పునాదినివ్వడం, విలువలతో కూడిన విద్యను అందించడం, క్రమశిక్షణ గల విద్యార్థులను తయారు చేయడం, పోటీ ప్రపంచానికి సిద్ధం చేయడం, ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దడం, దేశానికి ఉపయోగపడే పౌరులను తయారు చేయడం. మా విద్యాలయంలో విద్యార్థులకు చదువు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు,
నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, వక్తృత్వం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ అభివృద్ధి చెందే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. వీఆర్ నాట్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఓన్లీ ఫర్ ఎగ్జామినేషన్స్, వీఆర్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఫర్ లైఫ్. అందుకే మా విద్యాలయంలో నర్సరీ నుండి 5వ తరగతి వరకు ఒలింపియాడ్ ప్రణాళిక నిర్వహిస్తున్నాం. 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ క్లాసులు నిర్వహిస్తున్నాం. అరిథమెటిక్, రీజనింగ్, అబాకస్, ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ కి ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తున్నాం. మల్టీమీడియా క్లాస్ రూమ్స్ తో కంప్యూటర్ విద్యను బోధిస్తున్నాం. తల్లిదండ్రులకు శ్రమ తగ్గిస్తూ ప్రతిరోజు స్టడీ అవర్స్ నిర్వహిస్తూ డైలీ టెస్టుల ద్వారా వారి పురోగతిని అంచనా వేస్తున్నాం. కరాటే, డాన్స్, చెస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ శిక్షణ అందిస్తున్నాం. యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్, ఫీల్డ్ ట్రిప్స్ మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఒక మంచి పాఠశాల వెనుక మంచి ఉపాధ్యాయులు ఉంటారు. మా ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పేవారు కాదు, విద్యార్థుల భవిష్యత్తును నిర్మించే శిల్పులు. వారి కృషి, సహనం, అంకిత భావం వల్లనే మా విద్యాలయం ఈ స్థాయికి చేరుకుంది. మీ ఆశీస్సులతో, మీ సహకారంతో ఇంకా ఎన్నో సంవత్సరాలు మహత్తర లక్ష్యాల కోసం తన సంపూర్ణ జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సేవామూర్తి శ్రీ డి అబ్రహం గారికి జీవిత సాఫల్య పురస్కారం అందించడం మా సంస్థకు ఎంతో గౌరవమైన మరియు ఆనందకరమైన సందర్భం. ఎంపవర్మెంట్ ఫెసిలిటేటర్ గా, ప్రజావక్తగా, ట్రైనర్ గా, రచయితగా, సంపాదకుడిగా, కళాకారుడిగా, గేయ రచయితగా, కన్సల్టెంట్ గా అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించారు. ఆయన ఒక సామాజిక కార్యకర్తగా గ్రామీణాభివృద్ధి, సామాజిక చైతన్యం, ప్రజల సాధికారత కోసం నిరంతరం కృషి చేశారు. జాతీయ స్థాయిలో ఆయన కారిటాస్ ఇండియా గవర్నింగ్ బాడీ సభ్యులుగా సేవలు అందించారు. అలాగే ఇండో జర్మన్ సోషల్ సర్వీస్ సొసైటీ లో ప్రాజెక్ట్ సెలక్షన్ కమిటీ సభ్యునిగా పనిచేశారు. ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ మరియు ఆర్ట్స్ ఫర్ క్రియేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సొసైటీ సంస్థల్లో వైస్ చైర్మన్ గా బాధ్యత నిర్వహిస్తూ సమాజ మార్పు మరియు కమ్యూనిటీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని గౌరవంగా అందజేస్తున్నాం. ఆయనకు మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆయనకు ఆయుర ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ గాజుల బాజీ గారిని ఉత్తమ సామాజిక సేవా పురస్కారం అందించడం కోసం మా సంస్థకు ఎంతో గౌరవకరమైన విషయం. వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గాజుల బాజీ గారు సమాజంలో పేదలు, నిరుపేదలు, విద్యార్థులు, రోగులు మరియు అవసరంలో ఉన్న ప్రజలకు ఎప్పుడూ ముందుండి సహాయం చేసే సేవాభావం కలిగిన వ్యక్తి. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పనులు పూర్తి చేయించడంలో, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, ఆరోగ్య సేవలు పొందడంలో అనేక మంది సహాయం చేశారు. దూదేకుల సంఘం ద్వారా సమాజ అభివృద్ధి కృషి చేస్తూ విద్యార్థులకు విద్యావకాశాలు, స్కాలర్షిప్లు, పాఠశాల ప్రవేశాలు కల్పించడం కూడా విశేషంగా సేవలు అందించారు. సమాజంలో శాంతి, ఐక్యత, సామాజిక చైతన్యం పెంపొందించడం ఆయన పాత్ర ఎంతో గొప్పది. సమాజ సేవ పట్ల ఆయనకున్న అంకిత భావం, సేవా తపన, ప్రజల పట్ల ఉన్న మానవత్వం ఆయనకు నిజమైన సామాజిక సేవకుడిగా నిలబెట్టాయి. ఆయన పలు అవార్డులు పొందడమే కాకుండా గౌరవ డాక్టరేట్ సైతం పొంది ఉన్నారు. కన్వీశ్రీ సహస్ర జీ సహస్ర సహస్ర ఉష్ణ ఫస్ట్ క్లాస్
class Afrin. Okay, right. Sheikh Ali Beg, first class, third place. Sheikh Chanvik, first place. Samuel Love, second class, third place. Nandan, second. CH Jahnavi, third place. Nasrat Fatima, fifth class, first place. Riteshwari, second place. Riteshwari. Priya, third place. రోజు శ్రీలక్ష్మి విద్యానికేతన్ 54వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకాంత్ గారు ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారో, విద్య అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. మేము కూడా చిన్నప్పటి నుంచి మా గురువు గారి దగ్గర విద్య నేర్చుకున్నాం. నేను ఇందాక మీ డ్యాన్స్ చేసిన తర్వాత నా మనసులో ఒక మాట మెదిలింది, జై భారత్ అని మీరు చేసిన తర్వాత. 45 సంవత్సరాల వెనక్కి వెళ్ళాను నేను. మా నాన్నగారు వాళ్ళు చెప్పేవారు 45 సంవత్సరాల క్రితం విలువలు ఎలాగుండే అనేది. మేము వచ్చేసరికి ఎలాగున్నాయనేది చూసాం. అంటే మేము 45 వెనకెళ్ళకి చేసాం, అంటే ఇంకో 90 ఏళ్ళు వెనక్కి వెళ్ళాక ఎలాగున్నాయనేది చూసాం. ఇప్పుడు చూసాం పిల్లలు మరి మాస్టర్లు అందరూ కూడా మన ఏమని చెప్తారు, అబద్ధం ఆడకూడదని చెప్తారు. అబద్ధం ఆడకూడదని చెప్తారు. ఇవాళ అబద్ధం ఆడుకోకుండా సమాజంలో ఎవరైనా ఉంటున్నామో చెప్పండి. ఈర్ష్య, అసూయ అన్ని కూడా ఈ రోజున కాలక్రమేణా పెరిగిపోయినాయి. అందుకే అన్న 90 సంవత్సరాలు వెనక్కి 90 సంవత్సరాలు ముందుకు వచ్చిన తర్వాత, అంటే మేము 45 సంవత్సరాల క్రితానికి నేను వెళ్ళా. అంతకుముందు 45 సంవత్సరాలు, అంటే నాకు 15 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు ఆ 45 ఏళ్ళ విలువలు కూడా చూశారు. ఇప్పుడు ఏదైతే పిల్లలు చేశారో సమాజం ఎదరికెళ్తుందని చెప్పి మీ అందరిని కూడా కోరుకోవడం. ఇక రేపు పొద్దున శ్రీకాంత్ గారి ద్వారా ఈ ఇన్స్టిట్యూషన్ లో ఎవరైతే చెప్తున్నారో మీరందరూ కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. సమాజాన్ని బాగు చేయడానికి మన వంతు ఎక్కడి వరకు చేయగలిగితే అక్కడి వరకు విలువలను కాపాడుతూ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. పిల్లల తల్లిదండ్రులుగా మీకు నేర్పవలసింది కూడా, పిల్లలకి నేర్పవలసింది కూడా అదే. తప్పనిసరిగా మనం ఏదైతే విలువలతో మనం చేస్తామో డెఫినెట్ గా అభివృద్ధి పదంలోకి మనం వెళ్తాం. ఎందుకనంటే మనం మంచి కోసం పోరాటం చేసినప్పుడు ఎవరైనా సరే, భగవంతుడు ఏ మతంలో ఉన్న భగవంతుడైనా వాళ్ళని ఎదరకి తీసుకెళ్లే ప్రయత్నం ఆయనే చేస్తాడు, ఆయనే చూసుకుంటాడు అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే బాగు కోసం మనం అందరం కూడా కోరుకుంటున్నామో, మంచి కార్యక్రమంలో నన్ను ఏదైతే ఈ కార్యక్రమంలో నిమగ్నం చేశారో మరి శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. పిల్లలందరూ కూడా ఏదైతే మరి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివారో మరి శ్రీకాంత్ గారు లాస్ట్ ఇయరే దీన్ని టేక్ ఓవర్ చేశారని అంటున్నారు. 135 మంది స్ట్రెంత్. అంతకుముందు మరి 600 ఉండి
ఈ స్కూల్ని మరి ఏదైతే మరి చదవలేక లేకపోతే ఆయన అడ్మినిస్ట్రేషన్ చేయలేక వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ యజమాన్యాన్ని దగ్గర నుంచి ఇక్కడ తీసుకుని మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీకాంత్ గారికి ఏదైతే మంచి ఉన్నత విలువలు గల సబ్జెక్ట్, ఎందుకంటే మాట్లాడటంతో పాటు డిసిప్లిన్ ఏ విధంగా ఉండాలనేది కూడా 5 నిమిషాల్లోనే ఆయన అబ్జర్వ్ చేస్తే తెలిసింది. కాబట్టి మీరు ఈ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ చేయడానికి తల్లిదండ్రులు సంకోచం లేకోకుండా జాయిన్ చేయండి. తప్పనిసరిగా ఉన్నత స్థాయికి మీరు అందరూ కూడా వెళ్తారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గారిని అభినందిస్తూ భవిష్యత్తులో మళ్ళీ ఏదైతే స్టాండర్డ్ 600 మందికి ఉందో ఆ స్ట్రెంత్ ని తీసుకొచ్చే సత్తా ఆయనకు ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకోవడం. ఎందుకనంటే నన్ను గురించి చాలా ఒక మంచి మాట చెప్పారు, మర్చిపోలేని మాట. ఈసారి ఎన్నికలు జరిగితే ఓటు అయిపోతే మీ పని ఉంటుందని చెప్పారు. కాబట్టి మరి జాగ్రత్తగా గుర్తుంచుకుంటాను. ఒక రెండే మాటలు చెప్తాను, రెండు మాటలు. ఒకటి, గ్రాటిట్యూడ్ ఈజ్ ద మ్యూజిక్ ఆఫ్ ద హార్ట్. కీప్ సైలెన్స్ అంటే కృతజ్ఞత, చేసిన మేలును గుర్తుంచుకోవటం అనేటువంటిది హృదయములో నుంచి వెలువడి మధురాతి మధురమైన సంగీతం. ఈరోజు శ్రీకాంత్ గారు ఎప్పుడో మేము చదువు చెప్పిన మాస్టర్ గారిని గుర్తు పెట్టుకొని ఒక వారం 10 రోజుల క్రితం మాస్టర్ గారు ఈ రోజున కార్యక్రమంలో మీకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నాం, తప్పనిసరిగా రావాలన్నారు. శ్రీలక్ష్మి విద్యానికేతన్ స్టూడెంట్స్ అందరూ ఒకసారి ఎక్కడున్నా మీరు కూర్చునైనా నిలబడైనా బొట్టన వేలు ఇట్లా పెట్టాలి. Shining star. I am a shining star. I am a shining star. Shining star. లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళాలంటే శ్రీకాంత్ గారి ఇల్లు సత్రంపాడులో ఉంది, అక్కడికి. Shining star. I am a old star. శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారు అత్యంత స్నేహపూర్వక స్వభావం కలిగిన ప్రజానాయకులు. ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోరుకుంటూ ప్రజల మధ్య ఉండే నాయకులు. 3 తరాలుగా వారి కుటుంబం ప్రజాసేవలో, నియోజకవర్గ అభివృద్ధిలో, వ్యాపారవేత్త, సేవ మనసు గల దాత, యువతకు ప్రేరణ గాల్చి విజయవంతమైన యువ నాయకులు, సమాజ సేవలో ముందుండే సేవామూర్తిగా ప్రజల దగ్గరికిన్నానా? అమ్మా సరే మాస్టర్ Second place goes to Abhishek Babu. Third place goes to Bhavansh. Second place goes to Abhishek Babu. Ayansh. White. Ishan. LKG and UKG running race. First place goes to KP. First place goes to Sahasra. Third place Sati Ishwar. Jayed Khan. Tariq. అట్లా వాడతారు, వాళ్ళే
Second place goes to SK Arif. N Mokshit Sai. Consolation competitions first place SK Arif. And first place Isra Dilshan Dola. First and second category. To baby Naurin. శ్రీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ ఏసీ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ 9వ రోడ్. మీ ఇంటి వివాహ మహోత్సవాలు, బర్త్డే పార్టీలు, అన్నప్రాసనలు, కార్పొరేట్ పార్టీలు, కాన్ఫరెన్స్లు, సెమినార్లు, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ తదితర శుభకార్యాలకు, ఇతర ఫంక్షన్లను మరుపురాని జ్ఞాపకాలుగా మార్చడానికి సిద్ధంగా ఉంది శ్రీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ ఏసీ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ 9వ రోడ్. కాంటాక్ట్ 9550860236 మరియు 8074824667. గమనిక, విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు. మీ ఫంక్షన్స్ మా బాధ్యత, మీ సంతోషం మా లక్ష్యం.